హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూరతో స్పెషల్గా కమ్మగా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా అండి. చాలా బాగుంటుంది పప్పు. కామన్గా గోంగూరతో చట్నీ చేస్తాము. ఇలా పప్పును టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికి ఫస్ట్ నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. అదే కప్తో 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నా అండి. ఈ పప్పులో ఈ శనగపప్పు వేయడం వలన టేస్ట్ బాగుంటుంది. తర్వాత నేను 1/2 అవర్ నానబెట్టుకున్నా అండి. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను తొందరగా అవ్వడానికి. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత పైన పొంగు వచ్చిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేను 2 మిర్చీస్ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. జీరా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి అండ్ జీరా దంచేసి అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చండి. తర్వాత గోంగూరని కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇంకా పుల్లగా కావాలి అనుకుంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కారము అండ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది అండ్ పప్పు కూడా పొంగదు విజిల్ వచ్చాక. తర్వాత 4 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మొత్తం మిర్చితో అయినా చేసుకోవచ్చు. నేను 2 మిర్చీస్ అండ్ కారం యాడ్ చేశాను కదా, టేస్ట్ బాగుంటుంది ఇలా. సో కవ్వంతో రుబ్బేసుకుంటే మెత్తగా అయిపోతుందండి. కావాలంటే మీకు పప్పు కవ్వము అవైలబుల్ లేకుంటే ఒక 5 or 6 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసుకుంటే రుబ్బకుండా సరిపోతుంది. నెక్స్ట్ పోపుకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. పప్పులో ఎప్పుడైనా పోపు వేస్తే ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు. కావాలంటే మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను కవ్వంతో రుబ్బేసాను. ఇలా ఉంటే సరిపోతుంది. సో మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకెక్కువ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న పప్పుని పోపులో వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మరిగించుకొని ఆఫ్ చేసుకోవాలండి. పప్పుని మరిగించడం వల్ల టేస్ట్ సూపర్గా వస్తుంది. సో ఇలా ఈ పప్పు చేసుకొని వేడివేడి రైస్లో పుల్లగా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.